మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీరు చూసారు కదా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. మీకైతే టైం వేస్ట్ చేయను, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈరోజు మన ట్రావెలింగ్లో భాగంగా పెంటగొండ గ్రామంలో ఉన్న ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అలాగే మీకు బీచ్ మొత్తం చూపించబోతున్నాను. మనం వెళ్ళే మార్గంలో ఇక్కడ ఈ గ్రామం ప్రజల్లో అయిన కుర్రవాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మనం వెళ్ళే మార్గంలో ఇక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి, చూడండి ఇక్కడ. అంతేకాక మనం బీచ్ దగ్గరికి వస్తాం. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్, చాలా బాగా కట్టారు. మా మామగాడు సైకిల్ మీద ముందుకు వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారు కదండి, అమ్మవారి గుడి చాలా బాగా కట్టారు. ఇదే అండి లైట్ హౌస్, చూస్తున్నారా, చిన్న లైట్ హౌస్ అండి ఇది. దీనిపై కూడా మనం ఇప్పుడు ఎక్కి మీకు చూపించబోతున్నాను. చూడండి మరొకసారి అమ్మవారి గుడి. ఇదేనండి పెంటగొండ బీచ్. ఇక్కడ చేపలు ఎక్కువగా పడుతుంటాయి. ఇక్కడ అలాగే పర్యాటకులు కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు ముత్యకారులు ఒక చేపను పట్టుకుని తీసుకొస్తున్నారు. అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద చేప, మినిమం ఒక 10 కేజీల పైన ఉంటుంది ఈ చేప. చూడండి, ఈ చేప పేరండి కోణం చేప. ఇక్కడ దించుతున్నారు. ఇప్పుడు దీనికి వేలంపాట జరుగుతుంది. చూడండి చాలా పెద్ద చేప అండి ఇది, మినిమం 10 కేజీలు ఉంటుందేమో. పాట ముగిసిందండి. ఈ చేప 4600కి పలికిందండి ఈ చేప, చూడండి. అంతేకాక ఈ సముద్ర ఒడ్డుకి ఒక తాబేలు కొట్టుకొచ్చిందండి. చూడండి చాలా పెద్ద తాబేలు, చాలా పెద్దగా ఉందండి తాబేలు. నైట్ కొట్టుకొచ్చిందని చెప్తున్నారు. చూడండి ఇంకొక తాబేలు ఉంది కదా, ఆ తాబేలు దగ్గర మీకు చూపిస్తాను. చేయి శుభ్రం కడుక్కోవాలండి, ఎందుకంటే ఇందాక చేపను పట్టుకున్నాం కదా, ఆ చేప వాసన వస్తుంది చేదురు. చూడండి బీచ్ చాలా ప్రశాంతంగా ఉందండి. చెప్పాను కదండి ఇంకొక తాబేలు ఉందని, అదిగోండి ఇది వేరొక తాబేలు. మొత్తం ఈ బీచ్లో 2 తాబేలు చనిపోయి ఉన్నాయి. దీన్ని బాగా తినేసేయండి ఇక్కడ ఉన్న పీతలు. చూడండి బీచ్, ఆ చిన్నపిల్లవాడు ఎంత దూరం వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. చూడండి లైట్ హౌస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆ లైట్ హౌస్ పైకి వెళ్ళబోతున్నాం. మీకు ఎక్కి మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఎన్ని చేపలు కూడా అమ్మేస్తున్నాడు వాడు, ఎన్ని చేపలు కూడా అమ్మేస్తాడు. వీటిని ఎన్ని చేపలు అంటారు అంటే పచ్చి చేపలు ఎండబడితే ఎండి అయిపోతాయి, దాన్ని ఎన్ని చేపలు అంటారు. మీకు తెలియదేమో, తెలుసండి కానీ నాకు తెలియదు, మీకు చెప్తున్నాను ఎలాగని. అమ్మగా మిగిలిన చేపలని ఇలా ఎండబెట్టి తిరిగి మళ్ళీ అమ్ముతారండి. మనం లైట్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి లైట్ హౌస్ దగ్గర ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కొబ్బరి చెట్లు, కింద పూల మొక్కలు చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు. చూడండి ఎంత బాగుందో, మొత్తం చూపిస్తాను చూడండి. మొత్తం కొబ్బరి మొక్కలండి, చుట్టూరు పయారీ ఉందండి, లోపల ఎవరు రాకుండా. అంతేకాక ఇక్కడ కొబ్బరి మొక్కలు, అంటి మొక్కలు, అలాగే పూల మొక్కలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆ లైట్ హౌస్ పైకి వెళ్ళబోతున్నాం. ఈ లైట్ హౌస్ పైకి వెళ్ళడానికి 10 రూపాయలు అండి మనిషికి టికెట్. మరి తీసుకుని వెళ్ళాలి. చూస్తున్నారు కదండి, ఆ టికెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి లైట్ హౌస్కి వెళ్ళి టికెట్ పైకి వెళ్ళడానికి 10 రూపాయలు ఛార్జ్ చేశారండి. ఇదండి లోపల పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం. చూడండి లోపల 2 మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. నేను పైకి వస్తే అండి మామగాడు ఇరుక్కుపోయాడు, ఇది పొడవు కదా, బయట లోపల రావడానికి కొంచెం ఇబ్బందిగా అయింది. చూడండి కాలు పొడవ, అందుకే ఎక్కువ పొడవ ఉండకూడదు. ఫైనలీ మనం లైట్ హౌస్ పైకి వస్తామండి. చూడండి లైట్ హౌస్ పై నుండి మొత్తం బీచ్ మొత్తం మీకు చూపిస్తున్నాను. అలాగే వెనకాల ఉన్న పొలాలు కూడా, పొలాలు కాదండి, అవి మడ అడవులు అంటారండి. సముద్ర వారం ఉన్న చెట్లని మడ అడవులు అంటారు. చూడండి కింద ఎన్ని పడవలు ఉన్నాయో, ఇవన్నీ ఈ పెంటగొండ గ్రామం వాళ్ళే అండి పడవలు. చూడండి చాలా బాగుందండి. ఇక్కడ పైన ఒక ఆయన ఉన్నారండి, ఆయన టికెట్ కలెక్ట్ చేసే అతను. ఇక్కడికి మేము కాకుండా చాలామంది వచ్చారండి. వాళ్ళు బయటకు వచ్చాక మేము పైకి వచ్చాం. చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో. మీకు అక్కడ ఒక నది కనిపిస్తుంది కదండి, ఆ నది అండి తాండవ నది. చూడండి మీకు చూపిస్తున్నాం, అదిగోండి అదే అండి తాండవ నది. మధ్యన చిన్న దీవి కింద ఉందండి. చూడండి చాలా బాగుంది.
ఇదే అండి లైట్ హౌస్ పైన. ఆ పైన లైట్ ఉంది కదండి, అది సముద్రం లోపలికి వెళ్ళిన ఈ జాలాలకి అదే అండి రూట్ మ్యాప్. లోపలికి వెళ్ళి బయటికి రావడానికి దీని ద్వారా బయటకు వస్తారు. ఎంత లోపలికి వెళ్ళినా ఈ బయటికి వచ్చే మార్గం దీని ద్వారా వస్తారండి. మేము ఈవినింగ్ టైంలో వచ్చామండి. ఈవినింగ్ టైంలో చూడండి ఎంత బాగుందో, సన్లైట్ డౌన్ అవుతున్న టైంలో అండి ఇది. చూడండి మరొకసారి చూడండి బీచ్ ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ రోజు నేను మా మామగారు వచ్చామండి ఈ బీచ్కి ఇద్దరమే. ఈ లైట్ హౌస్ ఎక్కడానికి పర్మిషన్ ఉందండి, ఎవరైనా వచ్చి ఎక్కవచ్చు, కానీ టికెట్ తీసుకుని వెళ్ళాలి, పైకి రావాలి. ఇవన్నీ తాడి మొక్కలు జీడి మొక్కలు అండి మొత్తం. చూడండి మరొకసారి బీచ్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. అలలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మేమిద్దరం వచ్చామండి ఈ లైట్ హౌస్ దగ్గరికి. చూడండి ఈ లైట్ ఉంది కదండి, ఇదే ఇక్కడ ఉన్న జాలాలకి మార్గం అండి. ఇది మొత్తం 27 కిలోమీటర్ల డిస్టెన్స్ ఫోకస్ చేస్తుందంటండి, అక్కడ ఉన్న ఆయన చెప్పారు. చూడండి కింద నా వెనకాల బీచ్ ఇది. దీనివల్ల అండి లైట్ హౌస్ లైట్ రౌండప్ అవుతుంది. ఫైనల్లీ లైట్ హౌస్ ఎక్కిస్తామండి, ఎక్కేసాం, ఫుల్గా వీడియో తీస్తాం, దిగేస్తున్నాం. చూడండి ఇంకో మెట్లు చాలా బాగుందండి, చాలా బాగా ఉంది మొత్తం ఇదంతా ఏరియా. అంతేకాక లైట్ హౌస్ చుట్టూరు చాలా మొక్కలు కప్పెట్టారండి. ఇక్కడ ఉన్న ఆపరేటరు చూపిస్తాను అండి. లైట్ హౌస్ గేట్ పైన ఉన్న శిలాపలకం అండి, అందుమీద పెంటకోట లైట్ హౌస్ అని రాసి ఉంది. ఇంకా అంతే అండి, బాయ్. మీకు బీచ్ దగ్గరికి వెళ్దామండి, నాతో రండి, మీకు బీచ్ మొత్తం చూపిస్తాను. అక్కడ ఇంకా చాలా చేపలు పడ్డాయంటండి, అవన్నీ మీకు చూపిస్తాను రండి. సముద్రం లోపల నుండి మరొక పడవ వచ్చిందండి, అందులోంచి చేపలు తెచ్చారు. ఈ మళ్ళీ పాట పెట్టారండి, చూడండి. వీళ్ళ చేపల పాట చాలా బాగుందండి, ఎందుకంటే అందరూ కింద నుంచి పైకి వెళ్తారు, వీళ్ళు మాత్రం పైనుంచి కిందకు వస్తారు. చూసారు కానీ చేపలు అవి మొత్తం 7,800కి వెళ్ళాయండి. అందులో ఈ 2 చేపలు చూడండి. ఒడి అమ్మ, చూడండి ఎంత ఉందో చేప. ఇది మీకు చూపిస్తాను, చూడండి ఎంత పెద్ద చేప ఉందో. ఇది వేరే రకం చేప అండి, కోనం చేప కాదు. ఈ చేపతోనే పక్కన చేపలు ఉన్నాయండి, ఈ మొత్తం కలిపి 8,000కి వెళ్ళాయంటండి. ఈ చేపలో 6,700కి ఎంత వెళ్ళాయంటండి. ఇవి ఎవరికి తెలియదండి, తీసుకున్నారో. చూడండి చనిపోయిన తాబేలు ఇక్కడ ఉంది. ఇది మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోద్దండి, ఎందుకంటే సముద్రం కొంచెం పొంగుతుంది. ఇది మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోద్ది. మరొక పడవ సముద్రం లోపల బయటకు వచ్చిందండి, మళ్ళీ చేపలు తెచ్చారు. మళ్ళీ పాట జరుగుతుంది, చూడండి మీకు చేపలు చూపిస్తాను. పాట అయిపోయిందండి, అదిగోండి. ఇది మొత్తం 5,800కి వెళ్ళిందంటండి ఈ పాట. ఇంకొక పడవ లోపల మళ్ళీ వచ్చిందండి, ఇంకో మళ్ళీ చూస్తున్నారు కదండి చేపలు వాళ్ళు తీసుకొస్తున్నారు. చూడండి ఇది కూడా పాట జరుగుతుంది, ఇది కూడా ఎంత అయిందో మీకు చెప్తాను. మళ్ళీ పాట స్టార్ట్ చేశారండి ఈసారి. చూడండి ఇది చాలా తక్కువగా వెళ్ళిందండి. ఈసారి మాదిరైన చేపలు తెచ్చారండి, 6 చేపలు. ఈ చేపలు మొత్తం 4,900కి వెళ్ళిందండి ఈ పాట. చూడండి లైట్ హౌస్ మీద ఎంతమంది ఉన్నారో టూరిస్టులు. ఇంతటితో మా సైకిల్ యాత్ర ముగిసింది. పెంటకోటలోని ఒకటి శివాలయం కవర్ చేసుకున్నాం, ఇంకోటి లైట్ హౌస్ కవర్ చేసాం. అంతేకాక ఈ బీచ్లోని చాలామంది చేపలు కొన్నారు, అది కూడా తీసాం. ఇంతటితో మా వీడియో ఎండ్ అవుతుంది. ఇంకా బాయ్, టాటా, గుడ్ బై, బాయ్. తిరుగు ప్రయాణంలోని మేము పడవ ఎక్కేసాం, పడవ బయలుదేరిపోతుంది. చూడండి ఆ ముందు 3 అమ్మాయిలు ఉన్నారు, ఇంకో అబ్బాయి ఉన్నారు, అంతేకాక మన పైలట్ ఉన్నాడు. మేము 2 ఉన్నామండి ఈ పడవ ప్రయాణంలోనే. చూడండి మేము ఇద్దరం కొంచెం భయంగా ఉంది మాకు, కొత్త కాబట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం నార్మల్గా ఉన్నారు, వాళ్ళకి అలవాటు కాబట్టి. ఇంకా కొంచెం ఎదురు ఉండాలి, క్లారిటీగా అంత అక్కడ వెళ్ళి కట్ అయిపోతుంటాం. మనం ఇంతకుముందు సముద్రం లోపల నుండి చేపలు తీసుకొచ్చారు కదండి వేటగాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తున్నారండి.
మన తాండవ అనేది ఉంది కదండి, తాండవ నది సముద్రం కలుస్తుంది కదా, అక్కడి నుంచి ఇలా వస్తారండి. ఈ పడవల్ని తీరం వద్దే వదలకుండా ఇలా ఈ నది మార్గంలో ఊరి పక్క తీసుకొస్తారండి పడవల్ని. చూడండి, ఇదండి తాండవ నది అండి. ఇది ఈ నది తాండవ రిజర్వాయర్ ఉంది కదండి, అక్కడి నుండి వస్తుందండి ఈ నది. చూడండి ఎంత పెద్ద నదో. ఇది చాలా లోతు ఉంటుందండి, అందుకే ఇక్కడ ఎవరో మునగనక్క శాసించరు. చూడండి, మన స్టేషన్కి వచ్చాం, మనం బయటికి దిగబోతున్నాం. మామగాడు సైకిల్ తీస్తున్నాడు, ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారండి వీళ్ళందరూ పెంటగొడ్డ గ్రామంకి వెళ్ళాకి. ఆఖరికి శివాలయం దర్శనం అయిపోయింది. అలాగే లైట్ హౌస్ కూడా చూపించాం కదండి. ఇంతలో మా వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారా వెనకాల ఎలా ఉందో. రూట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి, కానీ పడవ ప్రయాణం అంటే హైలైట్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వచ్చి పడవ ప్రయాణం చేసి సోమవారం దర్శనం చేసుకుని అలాగే బీచ్ కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. లైట్ హౌస్ అంటే ఇంకా వేరే లెవెల్ అండి. మనిషికి బైక్కి 50 రూపాయలు అండి ఒక పక్క, 2 పక్కలు అంటే 100 అండి. అలాగే మాకు కూడా తీసుకున్నారండి, మీ ఇద్దరం కదా, ఇద్దరికి సైకిల్కి మొత్తం 50 రూపాయలు తీసుకున్నారు పక్క, ఇంకో పక్క 30 రూపాయలు తీసుకున్నారు. అయితే ఓవరాల్ చూస్తే 80 రూపాయలు అయింది మాకు ఆ పడవ ప్రయాణానికి. అంతేకాక ఆ లైట్ హౌస్ కూడా 20 రూపాయలు తీసుకున్నారు, మనిషికి 10 రూపాయలు, 100 రూపాయలతో మొత్తం జర్నీ కంప్లీట్ అయిందండి. చిల్లర లేక మామగడి ఇచ్చాడు. చిన్నపిల్లలకి 5 రూపాయలు అండి, పెద్దవాళ్ళకి 10 రూపాయలు, 20 రూపాయలు అయింది మా ఇద్దరికనే. అంతేకాక సంవత్సరం పిల్లలకి లోపలికి వెళ్ళలేదండి, లోపలికి ఎంట్రీ లేదు. అంతేకాక మా ప్రయాణం 100 రూపాయలతో కంప్లీట్ అయింది. ఓకే అండి, బాయ్. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.